హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సివిల్స్ 2025 మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరపున 175 మంది సివిల్స్ అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పుడు 178 మంది ప్రిపేర్ అవుతూ ఉంటే సంఖ్య పెరగాలని బలంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ సంఖ్య పెరిగి మీరు సెలెక్ట్ అయ్యి సరే ఈ రాష్ట్రానికి వచ్చినా ఏ రాష్ట్రానికి మీకు అలాట్మెంట్ అయినా ఎక్కడ ఉన్నా కానీ మీ తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారో ఈ రాష్ట్రాన్ని కూడా అంతే ప్రేమిస్తారు. సో మీరు ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మీరు చేపట్టే వృత్తిలో పనిలో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతో కొంత ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము ప్రగాఢంగా ఆశిస్తా ఉన్నాం ఎక్కువ మంది సెలెక్ట్ కావాలని.